హలో మామ, నమస్తే. ఇవాళ పొద్దుగల చేపలకు వచ్చినాం. ఇప్పుడే ఒక చేప పడ్డది, దాని తర్వాత ఇంకొక చేప పడ్డది. గాలి విపరీతంగా వస్తూ ఉన్నది. చేప ఎంత కష్టపడిన రావట్లేదు. దాన్ని చాకుతో కోసి నిమ్మలంగా చేపంది పక్క తీసి పెట్టాలి. తర్వాత మిగిలిన వల మొత్తం చూడాలి, ఇంకా ఏమైనా చేపలు పడ్డాయా పడలేదా అని. ఇంకా ఎంతసేపులో అయినా చేపలు మాత్రం రావట్లేదు. ఇప్పుడే ఒక చేప వచ్చింది, దాన్ని కూడా నిమ్మలంగా తీస్తూ ఉంది. తర్వాత మళ్ళీ మిగిలిన వల మొత్తం కూడా లోపలికి వేసుకోవాలి. ఆ చేప పడ్డ చిక్కు కూడా మొత్తం నీట్గా తీసుకోవాలి. అందులో మరొక చేప వచ్చింది. దీన్ని చేప పేరు ఏమంటారంటే జీరే మారే కారే కీస్త్రా అంటారు. దాన్ని కూడా తీసి పొడవలో వేయాలి. తర్వాత మళ్ళీ ఒక చేప వచ్చింది మామ. ఆ చేప కూడా తీసుకొని పొడవలో వేసుకోవాలి. మొత్తం మనకి అలా జిలేబీ చేపలే పడుతున్నాయి. జిలేబీ అంటే చెప్పలు అంటారు మనకెళ్ళి, మిగతా ఊళ్ళలో జిలేబీ అంటారు. కాబట్టి అర్థమయ్యేటట్టు మాట్లాడుతున్నాం. చూడండి వల ఎలా వస్తుందో. అట్లా నీళ్ళలో వేసిన వలని ఒకరోజు మొత్తం ఉంచి తెల్లారి తీయాలి. మీకు మంచి మంచి వీడియోస్ నేను పెడుతూనే ఉన్నాను, కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. ఫ్రెండ్స్, దయచేసి నా పట్ల దయ ఉంచి మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, నన్ను పాపులర్ చేయండి. వస్తుంది చెప్పొచ్చింది. వచ్చే మీకు లైవ్ చేపలు చూపిస్తూ ఉన్నాను వీడియోలలో. చూడండి, జిలేబీ చేపలు మొత్తం చూపిస్తూ ఉన్నాము. తర్వాత నేను వల అయిపోయింది, పొడవ వేసుకొని పోతున్నా ఇంకొక వలకాడికి. స్టార్ట్ అయ్యి లాగు, జోర్సే లాగ రే బాయ్. దూరం తిప్పాలి ఇప్పుడు పొడవని. తిప్పు కెమెరా రైట్ యాంగిల్, లెఫ్ట్ రైట్ అన్నీ 360 degrees కూడా చూడాలి కెమెరా. చూడండి ఫ్రెండ్స్, కెమెరా రైట్ యాంగిల్ డిగ్రీస్లలో తిప్పి మీకు లోపల ఎట్లా ఉంది ఏందనేది చూపిస్తూ ఉన్నాం. చూడండి, ఆ వాటర్లో ఉన్న చేపలు కూడా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. స్ట్రైట్గా పెడితే కనపడవు కాబట్టి మేము డిగ్రీస్లలో పెట్టి చూపిస్తున్నాము. చూడండి దయచేయండి. ఈ చక్కని అవకాశాన్ని కొనసాగించండి. బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చేపలు తీసుకొని పోండి. నా నెంబర్ కామెంట్ బాక్స్లో పెడతాను, రిసీవ్ చేసుకొని మీరు మాకు తర్వాత కాల్ చేయండి. వచ్చే వాళ్ళు వచ్చే నా చేప వచ్చే దగదగలాడుతుంది చేప.
మోసు పడ్డది ఫ్రెండ్స్ మనకి. దీన్ని మోసు అంటారు. సుమారు వచ్చేసి 1 కేజీ ఉంటుంది. దాన్ని మోసు అంటారు, గడ్డి మోసు అంటారు. అనేక విధాలుగా పిలుస్తూ ఉంటారు చేపలను. అనేక రకాలుగా, అనేక పేర్లతో, అనేక అక్షరాలతో భావిస్తూ ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.